ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతానికి వందనాలు, మీకు స్తుతులు స్తోత్రాలు యేసయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీ యొక్క సన్నిధానంలో మేము వస్తుండగా మీరే మాతో తోడుగా నడిపించండి. ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది మాకు రాకుండా చూసుకోండి యేసయ్యా. నీకు స్తోత్రం, నీకు వందనాలు. పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో మీరే మాతో తోడుగా నడిపించమని, మాకు ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా మీ యొక్క అధ్యక్షత వహించమని ప్రార్థిస్తాను యేసయ్యా. నీకు స్తోత్రం, మీకు వందనాలు తండ్రి. లైవ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డను మీరే పేరు పేరుతో జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరత మీరే తీర్చమని, వారిని ఆజ్ఞను తగ్గించుకొని నామాన్ని హెచ్చిస్తూ యేసు నామములో వేడుకుంటాం తండ్రి, ఆమేన్. పాటలు పాడి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలి, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. మనుషులను చేసావయ్యా, ఈ లోకాన్ని ఇచ్చావయ్యా. ఓ నా యేసయ్యా, 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 ఓ నా యేసయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచేయ భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చి సిలువను మోసాడయ్యా. పాపాన్ని తొలగించి శాపాన్ని విడిచేయ భూలోకం వచ్చాడయ్యా. మానవుని రక్షించి పరలోకమున చేర్చి సిలువను మోసాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషాన్ని ఇచ్చావయ్యా. ఓ నా యేసయ్యా, 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 ఓ నా యేసయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగాలేదు, అంతస్తులు అడగాలి, హృదయాన్ని అడిగావయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా. ధనవంతులున పనలోన చేర్చి దరిద్రమొందాడయ్యా. రక్షణను అందించి రక్తాన్ని చిందించి భూలోకం వచ్చాడయ్యా. ధనవంతులుగా మనలను చేయ దరిద్రముందాడయ్యా. కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా, ఓ నా యేసయ్యా. బంగారం అడగాలేదు, వజ్రాల్ని అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తుల్ని అడగాలేదు, అంతస్తులు అడగాలేదు, హృదయాన్ని అడిగావయ్యా. హల్లెలూయా.
కొన్ని ప్రకటనలు ఉన్నాయి. లైవ్లో ఉన్న బిడ్డలు గమనించవలసిందిగా కోరుచున్నాము. మీరు మా లైవ్ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చూడాలనుకుంటే శరత్ పాల్ JWJ అనే ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు. ఫేస్బుక్ అయితే కనుక శరత్ పాల్ JWJ అనే ఐడిని ఆ యొక్క అకౌంట్కి మీరు రిక్వెస్ట్ పెట్టవచ్చు, లేదా పేజ్ని లైక్ చేయొచ్చు. అలానే యూట్యూబ్లో కనుక మీరు మా లైవ్ చూడాలనుకుంటే శరత్ పాల్ JWJ అనే ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ ఎటువంటి స్పెషల్ డేస్ ఉన్నా లేదా డెత్ డేస్ ఉన్నా సరే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మీ కొరకు ప్రార్థించబడటం జరుగుతుంది. అలానే ఆ యొక్క విషెస్ లైవ్లో తెలియజేయడం కూడా జరుగుతుంది. అలానే మీకు ఎటువంటి స్పెషల్ సాంగ్స్ కావాలన్నా కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. మేము ప్రెజెంట్ లైవ్లో ఉన్నా నెక్స్ట్ లైవ్లో ఉన్నా మేము పాడి మీకు వినిపిస్తాము. అలానే దైవజనుడితో మీరు మాట్లాడాలి అనుకుంటే 9396363645 అనే నెంబర్కి మీరు కాల్ చేసి డైరెక్ట్గా దైవజనుడితో మాట్లాడవచ్చు. JWJ సంఘం గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా వాటిని క్లారిఫై చేసుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్లో కానీ షేర్ చాట్లో కానీ మీరు మమ్మల్ని ఫాలో అవ్వాలన్నా సరే శరత్ పాల్ JWJ అనే యూజర్ని మీరు ఫాలో అవ్వండి. అలానే ఆ యొక్క 25th డిసెంబర్ రోజు గురించి ఆ యొక్క ప్రోమో తీయబడటం జరిగింది. మీరు ఫేస్బుక్లో ఆ యొక్క వీడియోని గమనించవలసిందిగా కోరుచున్నాము. టైమింగ్స్ ఆ యొక్క వీడియోలో తెలియజేయటం జరిగింది. అలానే అందరూ ఆ యొక్క 25th డిసెంబర్ రోజు చూడండి. మీరు కూడా ఆ యొక్క లైవ్లో పాలు పొందుకోండి. అలానే మీకు ఎటువంటి ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నా సరే మీరు డైరెక్ట్ దైవజనుడికి కాల్ చేసి మాట్లాడి ఆ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ నుంచి ప్రేయర్ చేయించుకోవచ్చు. అలానే ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్తుండగా బైబుల్, పెన్ను, పేపర్, డైరీ అన్ని రెడీగా ఉంచుకుందాం. మనం దైవ సేవకుడికి సమయాన్ని ఇద్దాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా దేవ తండ్రి స్తోత్రం. ఇదిగో మరొక లైవ్లోకి వెళ్తుండగా ప్రభువా నీ ఆత్మను ఉంచండి, నీ అభిషేకం ఉంచండి. మాట్లాడేది నేను కాదు ప్రభువా, నీ మాటలే మాట్లాడాలి. నీ స్వరాన్ని వినిపించండి. నీ ఆశ్చర్య కార్యాలు, నీ అద్భుత కార్యాలు జరిగించండి. ఇదిగో ప్రతిరోజు లైవ్లో క్రొత్త కోణంలో నాతో మాతో మా అందరితో మాట్లాడుతున్న రీతిని బట్టి వందనాలు. ఇటు ఫేస్బుక్లో ఇటు యూట్యూబ్లో ప్రతి ఒక్కరిని బలపరుస్తున్నందుకు వందనాలు. ఏదేమైనా ఈ వాతావరణాన్ని బట్టి మరి ఏ లేమిలో, ఏ బాధలో, ఏ ఇబ్బందిలో చూస్తున్నారో ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తున్నా. ఇటు ఫేస్బుక్లో ఉన్నా, యూట్యూబ్లో ఉన్నా, ఎక్కడున్నా ప్రభువ వారందరి పట్ల నీకు ఒక ప్రణాళిక ఉంది కనుక, నీ చిత్తం ఉంది కనుక, నీ ఉద్దేశం ఉంది కనుక బిడ్డల పట్ల మరి నీవే ఇప్పుడు మరొక క్రొత్త కోణంలో మాట్లాడమని, నీ చిత్తం ఏమైందో నెరవేర్చుకోమని నజరేడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ నిండు వందనాలు. మరి బాగున్నారా? దేవునికే మహిమ కలుగును గాక. మరి రేపు 25వ తారీఖు బాప్టిసాలు ఉన్నాయి. అందరు ప్రార్థనలో గుర్తు చేసుకోండి. యూసుఫ్గూడలో మన మందిరం నుంచి తీసుకొని వెళ్ళి మరి సిద్ధపాటుగా ఫస్ట్ బాప్టిజం క్లాస్ ఇచ్చి వాళ్ళందరికీ వాక్యానుసారంగా వాళ్ళని సిద్ధపాటు చేసి పరిశుద్ధాత్మ దేవుని మరి ఆ కార్యాలు జరిగించుకునేలా ప్రార్థన చేయండి. అలాగే 31st నైట్ ప్రేయర్ ఉంటుంది 10 గంటల నుంచి 1 గంట వరకు. అలాగే ఆ నైటు వాగ్దానాలు కూడా ఉంటాయి. దగ్గరలో ఉంటే రండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకను గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ చేసే సహాయం చేయునుగాక. అంతేకాదు ఇంకను ఏదైనా సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉంటే ఫోన్ చేయండి. నా నెంబర్ అందులో ఉంది. లేని ఎడల మీరు అందులో యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూస్తే నా నెంబర్ రాసుకోండి. లేకపోతే 9396363645. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి సంఘంలో. అంతేకాదు ఎందుకు పనికిరాని నన్ను మరి అంచెలంచెలు దేవుడు దీవిస్తున్నాడు, సంఘాన్ని దీవిస్తున్నాడు. అలాగే సంఘంలోకి వస్తున్న ఇక్కడికి వచ్చి అడుగు పెట్టగానే వాళ్ళ జీవితాలలో గొప్ప గొప్ప సాక్ష్యాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. అంతేకాదు ఇంకా నశించిపోతున్న ఆత్మలు ఉన్నాయి. వారందరి గురించి కూడా ప్రార్థన చేయండి. బాప్టిజం తీసుకొని వారు, మారు మనస్సు పొందని వారు, ఇంకా రక్షణ అంటే తెలియని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళందరిని బట్టి ప్రార్థన చేయండి. శుక్రవారం రోజు మేము 9 గంటలకు మరి బయలుదేరి బాప్టిజాలు ఇవ్వాలని మీరందరి ప్రార్థనలో గుర్తు చేసుకోమని
ప్రేమతో మనవి. ఆమేన్. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. మరి ఈరోజు అంశంలోకి వెళ్ళిపోదాం. పెన్ను పేపర్ తీసుకోండి, బైబిల్ తీసుకోండి, రాసుకోండి. మరి ఈరోజు అంశం క్రిస్మస్ లో క్రీస్తు ప్రేమను చూపిస్తున్నావా? ఎప్పుడు? క్రిస్మస్ లో క్రీస్తు ప్రేమను చూపెట్టాలి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ ట్రీట్ పెట్టడం, డెకరేషన్ చేయడం, ఇవన్నీ చేయాలి. చేయొద్దని అని అంటలే, దానికి వ్యతిరేకం అసలే కాదు. కానీ ఆయన జన్మించింది నీ కోసం, నా కోసం. ఆయన చూపించిన ప్రేమ నువ్వు కట్ చేసే కేకులో ఉండాలి, నువ్వు ఉన్న చర్చి ఏరియాలో ఉండాలి, నీతో సహవాసం చేసే బిడ్డలతో కూడా అదే ప్రేమను కొలిచి ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఒక 3 రాసుకోండి. క్రిస్మస్ ఇతరులకు ప్రేమను చూపించాలి, వాళ్ళను ప్రేమతో నింపాలి, నడిపించాలి. అంతేకాదు క్రీస్తు ఎంతగా ప్రేమించాడో అలాగే మనం కూడా ఆ ప్రేమను ఇతరులకు చూపెట్టాలి. 3వదిగా మనలను కాదు, మన సాక్ష్యం చూపెట్టాలి. ఆమేన్. ఒకప్పుడు క్రిస్మస్ లో మేము ఇలా ఉండే అలా ఉండే, నన్ను గత కొన్ని సంవత్సరాల క్రితం నన్ను డోర్ పెట్టేసి బయట తాళం వేసుకొని 11, 12 ఎప్పుడో ఆ సంవత్సరాలలో వీళ్ళు క్రిస్మస్ చర్చికి వెళ్ళారు ఇంట్లో వాళ్ళు. ఈరోజు ఇంటింటికి నేను వెళ్తున్నా. హల్లెలూయా. అరే మా ఇంటికి రాలేగా బ్రదర్ అంటే ఇప్పుడు లైవ్ లో వచ్చింది మీ ఇంటికే. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఒక్కోసారి ఏం చేస్తాడంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు, ఎవరు మారినా వీడు మారనన్న వాళ్ళ నోర్లు మోయిపిస్తాడు. వీడేం పనికొస్తాడన్న వారినే దేవుడు వాడుకుంటాడు. ఎన్నిక లేని వారినే నిలబెట్టుకొని ఇతనే నా బిడ్డ అంటాడు. మన భుజం తట్టి నడిపించేది దేవుని వాక్యం. ఎప్పుడైతే దేవుని వాక్యంలో ఆ ప్రేమతో నింపుకొని ఉంటావో అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. నిన్న సండే మంచిగా ఆరాధన జరిగాయి. ఉదయం నాది, మధ్యాహ్నం చిన్న పాపది, సాయంత్రం ప్రకాష్ బ్రదర్ది. మరి దేవుడు ఇంకనూ అంచనంచలు విరాము లేని సేవ చేయాలి. మరి తొందరలో లాక్డౌన్ కూడా తీసేసేది లేదు, ఆల్రెడీ మళ్ళీ ఇంకో లాక్డౌన్ వచ్చేలాగా ఉంది. ప్రార్థన చేయండి. ఏదేమైనా మరి కార్ రాగానే మీ అందరి దగ్గరికి రావాలని ఆశ, ప్రార్థన చేయండి. మరి దేవుడు తొందరలోనే మనమందరం కలుసుకునేటట్టు కృప ఇచ్చునుగాక. రైట్. తండ్రి స్తోత్రం. ఇదిగో ఈ అంశంలోకి వెళ్తుండగా నీవే నాకు సహాయం చేయమని, నీ మాటలే వినేటట్టు కృపను దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. కీర్తనలు 54:7. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఎన్నిటిలో నుండి? అన్నిటిలో నుండి. మన దేవుడు అన్ని విడిపిస్తాడని చెప్పాడు. మన దేవుడు కొందరికే కాదు అందరికీ దేవుడు అని చెప్పాడు. హల్లెలూయా. కానీ కొన్ని సమస్యలు, మొండి సమస్యలు ఉంటాయి, పోవాయి. ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. నా శత్రువుల గతిని చూసి నన్ను సంతోషించుచున్నది. హల్లెలూయా. అంటే నేను ముందే చెప్పాను ఏమని, ఒకప్పుడు నా స్థితి, నా బ్రతుకు చూసుకొని ఇప్పుడు దేవుడు అంచెలంచెలు అందరి ముందు సాక్షిగా నిలబెట్టినప్పుడే అది దేవుని ప్రేమ. ఈ లోకంలో ఉన్నవారు ఏం చేస్తారంటే నిన్ను వాడుకుంటారు, వదిలేస్తారు, నీ అవసరం కొద్దీ, వాళ్ళ అవసరం కొద్దీ మాట్లాడతారు. కానీ దేవుడు అంటాడు, నీకు ఏ ఆపద ఉన్నా నా దగ్గరికి రా. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే నిజంగా ప్రార్థన చేసే ఆ అగ్ని మండే ప్లేస్ లోకి ఆ పరిశుద్ధాత్మ దేవుని చూపించే ప్రార్థన చేస్తే అక్కడ గొప్ప కార్యాలు జరిగితే చూడు, ఆ మందిరంలో నువ్వు కట్టబడదుగా. ఎప్పుడైతే ఆ మందిరానికి వెళ్ళి నువ్వు అడుగు పెడతావో, నీకు ఏ ప్రార్థన చేసే ఐడియా లేకున్నా, ఆ ఏ విషయం తెలియకున్నా నువ్వు ఆ మందిరానికి వెళ్ళి వింటే చాలు. ఆమేన్. బైబుల్ అంటుంది వినుట వల్ల విశ్వాసం వస్తుంది. అక్కడ నీకు ఏం అవసరం లేదు, బైబుల్ తెలియదు, అసలు యేసుక్రీస్తు కట్టే పుట్ట చెట్టు కానే కాదు అని ఆ మాటలు విని నీ కోసం, నా కోసం
ఆయన చనిపోయి తిరిగి లేచిన దినాన్న చెప్పిన వాక్యం ఎవరైనా చెప్తుండగా వింటే సభలలో కానీ, ఇప్పుడైతే సభలు లేవు అనుకోండి, టీవీలో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, దగ్గరలో ఉన్న మందిరంలో కానీ పిలిచినప్పుడు నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళి అక్కడ వింటే దేవుడు నీతో మాట్లాడతాడు. మా దేవుడు, మన దేవుడు ఎవరు అంటే మాట్లాడే దేవుడు. ఆయన స్వరం ఒక్క మాట నిన్ను, నీ చరిత్రను, నీ జీవితాన్ని మార్చే శక్తి ఈ వాక్యంకి ఉంది. దైవ సేవకుల్లో నుంచి ఒక మాట వస్తుంది అంటే అది దేవుని ఆత్మ చేత నింపబడి దేవుడు మాట్లాడతాడు. అందుకే అంటున్నాడు ఎన్ని ఆపదలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. ఆమేన్. నాలో ఎన్నో ఆపదలు ఉండే, నా ఇంట్లో ఉండే, నా ఒంట్లో ఉండే, నేను వెళ్తున్న ప్లేస్లలో ఉండే, ఎక్కడికి వెళ్ళినా ఎవరికి చెప్పినా ఎవరు వినకపోతుండే. దీనికి విరుగుడు ఎక్కడా అంటే ఓన్లీ వాక్యం. పరిశుద్ధ ఆత్మ దేవుడే నీకొచ్చి నిన్ను ముట్టి తాకి, నీకు ఎట్టి సమస్య ఉన్నా నువ్వు మనుషులకు చెప్పుకుంటే కొంతమంది చేస్తారేమో, కొంతమంది చేయరేమో, గాని జీవం గల దేవుడు చేసి తీరుతాడు. దానికి ఏమన్నా మరి వసూలు చేస్తాడా? ఏం లేదు, నీ హృదయాన్ని అడుగుతాడు. అదే 25వ తారీఖు మరి బాప్టిసాలు. మీ ఫ్రెండ్స్ కానీ మీకు ఎవరైనా ఉంటే చెప్పండి, దయచేసి నా నెంబర్ ఇవ్వండి. వాళ్ళను బలపరచుదాం. కొత్తగా ఉన్నా కానీ వాళ్ళను బలపరిచి సిద్ధపరిచి వాళ్ళ మారు మనసు తెచ్చి అవునా వాళ్ళను పరలోకం నడిపిద్దాం. హల్లెలూయా. అందుకే ఆయన నామంలో విడుదల, రక్షణ ఉంది. ఇంకెక్కడా నామంలో లేదు. ఉన్నదా? శరత్ నామంలో దెయ్యం పో అంటే ఆ దెయ్యం లేచి ఒక్కడు కొడుతుంది. కానీ యేసు నామంలో బంధిస్తున్నా అంటే పడిపోతుంది. హల్లెలూయా. నీ సమస్య ఏంటిదో బ్రదర్ నూతనంగా చూస్తున్నావా, లేకపోతే ఆల్రెడీ అనుభవం ఉండి ఎక్కడ ఉన్నాడన్నా అని అనుభవంలో ఉన్నావా? నువ్వు ఒక్కసారి యేసు నామని ఎప్పుడైతే నోట్లో నుంచి, నీ హృదయంలో నుంచి ఫ్రీగా ప్రేమతో అన్నావా, ఆ కార్యాలు జరుగునుగా, అద్భుత కార్యాలు జరుగునుగా. ఒకవేళ గర్భఫలం లేదా, జాబ్ లేదా, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమా, నువ్వు ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి. నువ్వు యేసు నామంలో పలికావనుకో, ఆయన ప్రేమామయుడు నీ దగ్గరికి వస్తాడు, నీ ఇంటికి వస్తాడు, నీ ముందట నిలబడతాడు. అంతే. హల్లెలూయా. నీకు ఏం కావాలి బిడ్డ అని నిన్ను కళ ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుని ద్వారా మాట్లాడతాడు. మాట్లాడి వెళ్ళిపోయే దేవుడు కాదు, గాని మాట్లాడి నిన్ను స్వస్థపరిచే దేవుని నేనే అంట. హల్లెలూయా. అందుకే మన ప్రార్థనలు ఆలకించే దేవుడే, అదే ఆయన ప్రేమ, ప్రేమ స్వరూపి. ఆయన బైబిల్లో చదువుతున్నప్పుడు గుడ్డివారిని, కుంటివారిని, జాతి, కుల, మత భేదం ఏది లేదు. చెమటోడని, గుడ్డోడని, అరే ఆయన దగ్గర చీముడు ఉందని, వీళ్ళు ఇట్లున్నారని అట్లున్నారని లేనేలేదు. కొంతమంది దైవ సేవకులు అయితే వాళ్ళని ముట్టుకోవాలంటే కష్టం, దగ్గర రావాలంటే కష్టం. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన ఆశ్చర్యకరుడు గనుక ఆయన ఆశ్చర్యకార్యాలు చేసి చూపెట్టాడు. ఆయన ప్రేమామయుడు గనుక అందరి దగ్గరికి వెళ్ళాడు. నిజం చెప్తున్నా, దేవుని మహాకృపను బట్టి ఈసారి కారు వచ్చింది అనుకో. నాకు వచ్చినాయి 2 కార్లు వచ్చాయి, గిఫ్ట్లు ఇచ్చేసాను. ఇప్పుడు కారు లేక ప్రార్థిస్తున్నా. మీరు కూడా ప్రార్థనలో గుర్తు చేసుకోండి. ఆమేన్. మన ప్రార్థనలన్నీ దేవుడు విని ఇచ్చును గాక. ఎక్కడెక్కడైతే సువార్త లేదో అక్కడికి శీఘ్రంగా వెళ్తాను. శీఘ్రంగా నేను బ్రతికి ఉన్నంత వరకు ఆ కారు టైర్లు మారుతూనే ఉండాలి. హల్లెలూయా. ఏ ప్లేస్ అయినా ఎక్కడికైనా అసలు వెళ్లే మూమెంట్ లో అపవాదైన సాతాన్ ఏం చేశాడంటే వాడు దొంగిలించాడు. సరే, ఏదైనా మన దేవునికే మహిమ కలుగునుగా. అపవాది ఏం చేస్తూ ఉంటాడంటే ఒక్కోసారి నీ ఉద్యోగాన్ని దొంగిలిస్తాడు, ఒక్కోసారి నీ ఆరోగ్యాన్ని దొంగిలిస్తాడు, ఒక్కోసారి నీ భర్తను, ఒకసారి నీ భార్యను, ఒకసారి ఇంట్లో, ఒకసారి ఒంట్లో, ఒకసారి కంట్లో. ఇంట్లో గలిబిలి లేపుతాడు. ఒక్కోసారి నీకు అనారోగ్యం తెస్తాడు. ఒక్కోసారి నువ్వు చూసింది కరెక్ట్ లేకపోయినా ఏదో తొందరపాటు ఏదో చేసి వాడు ఎటు తిరిగి వాడు ఎలాగైనా ఎవరిని మింగుదామా, ఏ ప్లాన్లతో వేద్దామా అని వాడిని ఉంటది. కానీ వాడు ఎప్పుడు సక్సెస్ కానే. వాడు యేసయ్య పాదాల కింద తొక్కబడ్డవాడు. వాని బతుకు ధూళి. వాడు ఎందుకు పనికిరాని వాడు. ఆమేన్. కొంతమంది అంటారుగా ఇళ్లలో, వీడు ఏం పనికిరాడు, ఏం పని చేయడు, ఇది ఏం పని చేయదని అంటారు. అలా అనద్దు దయచేసి. ఏ నోటితో నువ్వు పలుకుతావో అదే నోటితో నువ్వు అనాలి,
ఈ బిడ్డ పనికొస్తాడు, ఈ బిడ్డకు జాబ్ వస్తుంది, ఈ బిడ్డ ఇల్లు కడతాడు, ఈ బిడ్డ ఇల్లు వస్తుంది. ఎంతో మందికి అప్పులు ఇచ్చును గాక, ఎంతో మంది ఇల్లులు కట్టును గాక. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు? ఈ ప్రేమ మనుషులతో వచ్చేది కాదు, ఇది ఎవరితో వచ్చేదయ్యా? దేవుని ప్రేమ. ఆమేన్. ఈ భూమిలో, ఈ లోకంలో ప్రేమ, ఒక మనిషి కోసం ప్రాణాలు పెట్టేవాళ్ళు లేరు, ప్రాణాలు తీసేవారు ఉన్నారు. తల్లి ప్రాణం, తండ్రి ప్రాణం, బిడ్డల ప్రాణాలు, ఆస్తుల కోసం, అంతస్తుల కోసం. కానీ మన దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు. ఆయన దయ నిత్యము ఉంటుంది. హల్లెలూయా. అందుకే మన ప్రార్థనలు ఆలకించే దేవుడే, అదే ఆయన ప్రేమ, ఆయన పేరు. నువ్వు నిజంగా మొరపెట్టు. నీకేదన్నా సమస్య ఉందా? కాలేజ్ ఫీజు కట్టుకోవాలా, స్కూల్ ఫీజు కట్టుకోవాలా, జాబ్ లేదా? 3 గంటలకు లేండి. ఎన్ని గంటలకు? 3 గంటలకు లేచి కరెక్ట్గా కన్నీరు కార్చండి. ఆ కన్నీరు నీ భర్త చూడొద్దు, నీ భర్త తుడవలేడు, నీ భార్య తుడవలేదు, నీ భార్య చూడొద్దు, ఎవరో చూస్తున్నారని లేవద్దు. కానీ నువ్వు లేచి మొదటి జామున ప్రార్థన చేస్తుండగా నీకు జాబు వచ్చునుగాక, నీ గర్భఫలం తెరవబడునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక, నీ అప్పులలో వేర్లతో తీసి పడేవేయాలి. ఆమేన్. ఇది ఎప్పుడు? ఈ చలికాలంలో లేవాలి. 9 గంటల వరకు దుప్పటి కప్పుకొని పండుకుంటారు, 8 గంటల వరకు పండుకుంటారు. నువ్వు ఉదయాన్నే వెళ్ళే 3 గంటలకు లేచి ప్రార్థన చేసి 10 గంటల వరకు పండుకో. ఎందుకంటే 1 గంట ముందు నువ్వు దేవుని ముట్టుకున్నావు, దేవుని సన్నిధానికి వెళ్ళావు. నీ మొర ఫస్ట్ దేవుడు వినాలి, భర్త కాదు, భార్య కాదు, చూసే దైవ సేవకులు కాదు. దైవ సేవకులు కూడా అలసిపోతారు. ఇప్పుడు సెమీ క్రిస్మస్, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఎన్నో రకాలుగా ఒక్కోసారి ప్రార్థన చేయాలంటే కూడా మాకు కూడా భారం అనిపిస్తుంది. కానీ తప్పదు, మా డ్యూటీ అది. ఆమేన్. నాకు ఎంతో మంది ప్రార్థన రిక్వెస్ట్లు ఇస్తూ ఉంటారు. నా ప్రయాణంలో ప్రార్థన చేస్తా, పండుకొని ప్రార్థన చేస్తా, బాత్రూంలో బ్రష్ చేసుకుంటూ కూడా ప్రార్థన చేస్తా. అక్కడేం గుర్తుకొస్తాయంటే, ఒకరు గుడ్డివారు, ఒకరు కుంటివారు, ఒకరు మూగవారు, ఒకరు నాలుక లేనివారు, ఒకరు పనులు లేనివారు, వీళ్ళందరి గురించి ఎట్లా దేవునితో మనం కలెక్షన్ గా ఉన్నంత వరకు దేవుడే మనకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆమేన్. ఇదంతా ఏంటిదంటే ప్రేమ అనే 2 అక్షరాల జీవితం. మరి క్రిస్మస్ లో చూపుతున్నారా? మీరు ఎక్కడన్నా అనాథాలు ఉంటే దుప్పట్లు తీసుకెళ్ళి ఇవ్వండి. చలి బాగుంది ఇప్పుడు, దేవునికే మహిమ కలుగును గాక. చలి ఉంది, దేవుని మహిమ అంటే ఇట్లనన్నా పోయి క్రీస్తు ప్రేమను చూపెట్టడానికి. కేకులు కాదయ్యా ఇయ్యాల్సినవి, కొత్త బట్టలు కాదయ్యా, నీ హృదయంతో చేసే పని అన్ని కూడా క్రీస్తు ప్రేమే. వెళ్ళండి, రోడ్డు మీదకి వెళ్ళి బైకులు ఉన్నాయా, వెళ్ళి ఆ రోడ్ల మీద ఉన్న వారికి సెల్ఫీ తీసుకున్నాడు కాదు, ఆయన పండుకున్నాక ఆయన వణుక్కుంటూ పండుకుంటాడు చూడు, ఇట్లా మలుచుకొని. కోడి లేకపోతే ఇంకేది కొన్ని జంతువులు గువ్వలు ఇట్లా దగ్గర చేసుకొని పండుకుంటాయి చూడు, ఆ వ్యక్తి మీదకి వెళ్ళి మీరు ఒక దుప్పటి కప్పి రండి. ఆమేన్. ఇది క్రీస్తు ప్రేమ. మనం ఉన్నది తెచ్చుకోకపోతే చాలు, అవునా? అమ్మగారింటికి పోతే, అత్తగారింటికి పోతే ఈ దుప్పటి నచ్చింది, ఈ దిండు నచ్చింది, బైబుల్ నచ్చింది. నువ్వు ఇచ్చేవానిలాగా ఇచ్చేదానిలాగా నీ హస్తాలు మారునుగాక. ఇవన్నీ ఎప్పుడో జరుగుతాయో తెలుసా బ్రదర్, సిస్టర్, తోటి మిత్రమా, తోటి స్నేహితులారా? 3 గంటలకు లేండి. 3 గంటలకు ఆ చలిలో లేచి నువ్వు మోకరిస్తావు చూడు, అప్పుడు దేవుడు చూస్తాడు. మన ప్రార్థన ఎప్పుడు వింటాడు ఆయన? పక్కన వారితో చెప్పండి, మన ప్రార్థన ఎప్పుడు వింటాడు. కానీ అమూల్యమైన సమయము ఈ చలిలో, ఈ బాధలో, ఈ వేదనలో. నీ దగ్గర డబ్బున్నప్పుడు అందరికి ఇచ్చావు చూడు, ఒకప్పుడు ఏం లేని స్థితిలో నీ స్థితిగతి మర్చిపోయి నీ బ్యాంక్ బ్యాలెన్స్ అట్నే పెట్టుకోకుండా అందరికి ఇచ్చావు చూడు, ఆ పంట నువ్వు కొయ్యబోతున్నావు. హల్లెలూయా. గులుక్కుంటూ సనుక్కుంటూ చేసిన వారికి దరిద్రమే, అది ప్రేమ కానే కాదు. ఎప్పుడైతే కష్టంలో, లేమిలో, ఇరుకులో, ఇబ్బందిలో నువ్వు నాటుతావు చూడు, అది పంట. హల్లెలూయా. అది క్రీస్తు ప్రేమ. ఒక్కోసారి మనకు ఉంటే కూడా ఇవ్వబుద్ధి కాదు. నీ జోబే అనియదు, దాసుకోరా, దాసుకో, జోల పెట్టుకో, నీకే లేవు. నువ్వు ఎప్పుడైతే ఆ లేమిని ఇచ్చి ఆ కష్టంలో మళ్ళా ప్రార్థన చేస్తూ ఉంటావు చూడు,
పిల్లికి బిచ్చమైన వాళ్ళతో కూడా నీకు మందిరాలు కట్టేటోళ్ళు వస్తారు. నీకు వాళ్ళకు సైకిల్ ఉండదు, సరిగ్గా బట్టలు ఉండదు, కానీ వాళ్ళని నీకు కారు తెచ్చిస్తారు. వాళ్ళని నీకు ఒక సూట్ కేసు తెచ్చి ఇచ్చిపోతారు. హల్లెలూయా. ఏంటి నువ్వు చేసింది ఏంది? క్రీస్తు ప్రేమను ప్రకటించావు, క్రీస్తు ప్రేమను చూపెట్టావు, క్రీస్తు లాగా నువ్వు జీవించావు. హల్లెలూయా. మరి మీ ఊర్లలో ఉన్నా ఎక్కడున్నా బ్రదర్ సిస్టర్, ఈ వీడియో యూట్యూబ్ లా ఫేస్బుక్ లా ఎక్కడున్నా చూస్తున్నా నేను చెప్పేది ఒకటే, మీరు వెళ్ళి మీరు ఉన్న ప్లేస్లలో అడుక్కునే వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళకు బట్టలు ఇవ్వండి, దుప్పట్లు ఇవ్వండి. వాళ్ళకి ఇంకేమేం లేవో అవన్నీ నీకు అయిన కొద్దే నీ దగ్గర ఉన్న దాంట్లోనే నువ్వు చేసి చూడు. తర్వాత పక్కా నా నెంబర్కి ఫోన్ చేసి థ్యాంక్స్ చెప్తా. నేను చేశాను కనుక మీకు చెప్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందుకే ఈ లోకంలో లేచిన ఆయుధాలు వర్ధిల్లవు. లోకంలో కొన్ని లేస్తాయి, దురాత్మలు, అనుమానం, అవమానం, నిందలు, ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? క్రీస్తు వైపు చూడాలి, పైనున్న వాటినే వెతకాలి. హల్లెలూయా. కొంతమంది గిన్నెలుంటాయి, కొంతమంది డబల్ దుప్పట్లుంటాయి, కొంతమంది మంచాలుంటాయి, కొంతమందికి ఇంకేమో నానా రకాలు ఎక్కడ పెడతారు? అల్మార్లు. అదేంటి అల్మార్ కాదు, అదేంటి సజ్జ ఎక్కిచ్చి పైన రూమ్ ఉంటుంది ఒకటి, అందులో వేసేసి తాళం వేసుకుంటారు. షోరూమ్ అంట, స్టోరూమ్. అందులో పోవాలా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ అని ఓపెన్ చేసి అవన్నీ తీసుకెళ్లి గిఫ్ట్లు ఇచ్చేది. హల్లెలూయా. కొత్తది కొనకపోయినా పాతదాన్ని, కొంతమంది పాతది అంటే చినిగిపోయి దాని కలర్ పోయి ఇండియా మొత్తం కనబడతాను. అలా ఆ దుప్పటి ఇట్లా చినిగిపోయి చూస్తే ఇట్లా తీస్తే ఇండియా మ్యాప్ మొత్తం కనబడుతుంది. అలాంటి ఇయ్యకంటే దయచేసి అది నువ్వు కప్పుకో. ఆమేన్. కప్పుకుంటారా మీరు? ఇంతంత చినిగిపోతేనే నాకు పాత షర్టు, నాకు పాత చీర, నాకు పాత లంగా. నువ్వు ఆ చినిగిపోయిన చీర మీద, షర్టు మీద, పాయింట్ మీద చేయబెట్టి ప్రార్థన చేయి, నీ అల్మార్ నిండునుగా. హల్లెలూయా. జరగదనుకుంటురా? మీరు చేయండి, ఇది జరిగి తీరునుగా. అందుకే క్రీస్తు ప్రేమ ఈ లోక ప్రేమ లాంటిది కాదు. క్రీస్తు ప్రేమ సపరేట్ ప్రేమ. ఆయన ప్రేమామయుడు. ఆయన ప్రేమను మనం వర్ణించలేం. అది నువ్వు అనుభవిస్తే తప్ప నువ్వు చెప్పలేవు. ఆమేన్. మనకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్ల అన్నాడు దేవుడు. అంటే నేను ఇస్తే ఇస్తారంటవా, నేను ఇవిస్తే వస్తాయంటవా? అనుమానం ఉండదు. ఆయన ప్రేమను క్రిస్మస్ లో ప్రకటించడమే ముఖ్యం. ఈ ఛాన్స్ దొరికింది, నువ్వు వెళ్ళాలా. దుప్పట్లు పట్టుకొని నీ దగ్గరలో ఉన్న దైవ సేవకులు ఒక్కరన్నీ ఇచ్చారేమో అని చూస్తాను. చెప్పి పాత రికార్డు లాగానే అరిగిపోతుంది. కానీ నాకియ్యకయ్యా, నువ్వు వెళ్ళు. ఆ ట్యాంక్ బండో ఉన్న దగ్గర నువ్వు ఏ ఏరియాలో, వరంగల్, అనంతపూర్, కడప ఎక్కడున్నా కానీ అక్కడ అడుక్కునే వాళ్ళు ఉంటారు. ఉండరా? ఒక్క అడుక్కునే నువ్వు పట్టుకో, వాళ్ళ నెంబర్లు కూడా ఇస్తాడు ఆయన. లేవనుకుంటారా మీరు? అడుక్కునే వాళ్ళకు ఇల్లులు కూడా ఉన్నాయి, వాళ్ళకు డబ్బు ఉన్నది, కానీ వాళ్ళ వృత్తి అది. మనం ఏం చేయాలి? వాళ్ళలో ఒకరికి చేస్తే మన దేవుని చేసిన. హల్లెలూయా. వెళ్ళాలా? ఏదో బర్త్డే చూస్తే ఒక్కొక్కరిని ఫేస్బుక్లో వాళ్ళ అడ్రస్ దొరికిపోయి పెండబూసి రాబుద్ది అవుతుంది. ఆ కేక్ తినండి రా అంటే మొన్న ఒకడేమో ఇట్లా కొడుతుంటే ఆయన ఇంటికెళ్ళి కాలితే ఆయన ఇట్టిట్టిని ఆపేసి. ఇవన్నీ అవసరమా? ఒళ్ళు కాలిపోతే కేకు 4 ముక్కలు చేసి ఇంట్లో ఉన్న వారికి అందరికి ఇచ్చినాక ఆ మిగిలింది కూడా తీసుకెళ్ళి ఎక్కడ అడుక్కునేవానికి ఇస్తే ఆ అడుక్కునేవాడు తిని నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఏమన్నాడు బైబుల్లో? పైనున్నదే కాదు, లోపల ఉన్నది కూడా ఇచ్చి రావాలి. రండి మరి ఇవ్వండి, ఇస్తారా? ఇగో ఈ రోజు వరకు ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు నేను కారు ఇచ్చి అందరికీ తెలుసు. కానీ ఒక్కడన్నా బ్రదర్ మీరు కారు లేదు, ఇదిగో రా నేను ఇప్పిస్తా అనే వాళ్ళు ఉన్నారా? ఇంకా నిందలు, ఇంకా అవమానాలు ఉన్నోడు దాచుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రేమ అది కాదు. ఈయుడి మామూలుగా ఇయ్యాడు. ఎట్లిస్తాడు? మొత్తం నేను ఇంకా ఇతరులకు ఇచ్చేలా చేస్తాడు. ఆమేన్. నీ దగ్గర ఈ రోజు నువ్వు ఇచ్చే స్థితిలో ఉంటే నువ్వు ఇవ్వాల్సిందే. ఈ వర్తమానం నీతోటే. ఆమేన్. ఒకవేళ ఏం లేని పరిస్థితిలో ఉన్నావు బ్రదర్, నువ్వు ప్రార్థన చేయి, దేవుడు నిన్నే ఇచ్చేవాని లాగా చేస్తాడు. హల్లెలూయా. నాకున్నాయన్ని పోయినాయి. అన్ని పోయినప్పుడు 800 వచ్చింది, గిఫ్ట్ ఇచ్చేసాం. ఓమ్ని వ్యాన్ వచ్చింది, ఆ కేసముద్రం వరంగల్ బ్రదర్కి ఇచ్చాం. ఇప్పుడు రాబోతుంది, అది మామూలు కారు కాదు. హల్లెలూయా. భూ దిగంతాల వరకు ఛాన్స్ దొరికిందా సేవే, వెళ్ళిపోవడమే. ఒక ఏరియాలో ఒక బ్రదర్ని పట్టుకోవాలా,
బ్రదర్ ఈరోజు మీకు వస్తున్నాం మీ ఇంటికి, ఎంతమందిని ఏరియాలో తయారు చేస్తావో తయారు చేయి, నా సాక్ష్యం అనే చెప్పు అంట. వాక్యం చెప్పే అవసరం మనం లేదు. వాక్యం విని 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 చాలామంది నాకంటే సీనియర్లు ఉన్నారు. వాళ్ళ ఎంటికలన్నీ నల్ల ఎంటికలు తెల్ల వాళ్ళు కూడా ఉన్నారు, ఉన్న ఎంటికలు కూడా ఊడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు అట్నే ఉన్నారు. దేవుడు వాళ్ళని దీవించునుగా. నేనేమంటున్నా, భూ దిగంతాల వరకు మనం బయలుదేరి వెళ్ళాలా. ఒక్కొక్క ఏరియాకి వెళ్ళి నా సాక్ష్యం అని చెప్పి అక్కడ ఉన్న పేదవాళ్ళను చూసి, వాళ్ళకు నిజంగా పేదవాళ్ళ, వాళ్ళకు మనకు కలిగిన దాంట్లో మన లేమిలో నుంచి మనకున్న దాంట్లో నుంచి తీసి వాళ్ళకి ఇచ్చేదే క్రిస్మస్ ప్రేమ. ఈ ప్రేమ మీకు ఉండునుగాక, మీరు పొందుకుందురుగాక. ఆయన ప్రేమలో అన్ని ఆపదల నుండి సంపూర్ణ విడుదల ఉంది. నువ్వు ఎప్పుడైతే ఇయ్యడం నేర్చుకుంటావో, నువ్వు వెళ్ళే సంఘానికి వెళ్ళి నువ్వు ఇయ్యండి. మీ దైవ సేవకులకు బట్టలు పెట్టారా? నాకే లేవు, నాకే చీర లేదు, నాకే చీర ఉంది కానీ కుట్టించుకోనికి డబ్బులు లేవు, జాకెట్లు ఇచ్చి 2 నెలలే. ఇది కాదు. నువ్వు ఎప్పుడైతే లేచి నీ మొర దేవునికి పెడతావో, దేవుడు శీఘ్రంగా ఎవరినో నీ డోర్ను తడతాడు. హల్లెలూయా. మా ఇంట్లో అదే, మీ పాస్టర్కి బట్టలు ఇప్పియా, నేను కూడా కొనుక్కోను. ఎవరో ఉన్న వాళ్ళ పేర్లు వద్దు కానీ వాళ్ళు వీళ్ళు ఇప్పిస్తూ ఉంటారు. వెళ్తే షాపింగ్కి వెళ్తే నాకు కూడా ఒకటి. ఆమేన్. నువ్వెలా ఉండాలంటే శీఘ్రంగా డోర్ కొట్టి తెచ్చి నీకు ఇవ్వాలి. దైవ సేవకులమైన మేమేముందంటే ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వాలా ఇదే ఉండాలా మన మైండ్లో. కాదు, మనం ఇవాళ రేపు ఉల్టా. సన్ని ఏం చేస్తాడు, మమ్మీ ఏం చేస్తాడు, నన్ను ఏం చేస్తాడు, నానేం చేస్తాడు, చిన్న ఏం చేస్తాడు, మళ్ళీ ఏం చేస్తాడు, ఎల్ల ఏం చేస్తాడు, పుల్లే. అది క్రీస్తు ప్రేమ కాదు. ఎక్కడికి వెళ్ళినా మనం ఇచ్చుదాం గాక. మనం ఇచ్చి వాళ్ళకు ప్రార్థన చేస్తే వాళ్ళ దరిద్రం వేర్లతో తీసి పారేయాలి. ఇక జీవితంలో వాళ్ళ పాత రోత జీవితం చూడద్దు. అది త్రాగుదులైనా వ్యభిచారులైనా దొంగలైనా ఒకసారి నీ హస్తం పడ్డదనుకో ఆ బిడ్డల మీద, వాళ్ళు గడగడ 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 వనకాల. వైన్ షాప్కి వెళ్ళాలంటే గడగడ వనకాల, వ్యభిచారాన్ని పోవాలంటే గడగడ వనకాల. గర్భఫలం లేదా మళ్ళా కాదు, నా పాపకు పేరు పెట్టు, నా బాబుకు పేరు పెట్టు, అలా మారునుగా. ఇవి దేవుని ప్రేమ, దేవుని కోసం ప్రార్థన. దేనికోసం ప్రార్థన? మనం ఎప్పుడు అదే ప్రార్థన, ఒకటే లిస్ట్ ఉంటుంది. ఇక ఒకటే, ఇంకొకటి మనం మారుతుంది ఏమంటే ఎందుకు మారలే? నీలో మార్పు రాలే, నీలో ప్రేమ రాలే, నీలో క్రిస్మస్ నిజమైన స్టార్ వెలగలేదు. ఒయ్యలేమో ఎన్నో సంవత్సరాలకి వెలుగుతారంటే అందరు బిల్లింగ్లోకి చూస్తారట. అరే మన ఇంట్లో మన ఒంట్లో ఉంది భయ్. ఆమేన్. మన ఇంట్లో మన ఒంట్లో ఉంది దీపం. నువ్వు ఏది పలికితే అది జరుగునుగా. లోకంలో ఉన్న వారికి నీకు నాకు తేడా ఏంటో తెలుసా? మనలో క్రీస్తు ప్రేమ ఉంటే నీ ఇంటికి కావాల్సిన అన్ని శీఘ్రంగా ఆయన పంపిస్తాడు. సామెతలు 15:3. నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడి ఉంటావో నీ ఇంటికి డోర్ కొట్టి వస్తాయి. నేను నా అనుభవంలో చెప్తున్నా. కొన్ని స్థలం ప్రతి స్థలం మీద ఉండును, మంచి వారిని ఎవరు చూస్తున్నారు? ఎవరి కన్నులు అంటే ఇవి? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. అంటే నీ బాధ చూడట్లేడా? నీ ప్రార్థన వింటలేడా? నువ్వు చేసే ఘనకార్యాలు చూడట్లేడా? కొంతమంది అడుక్కున్న దగ్గరనే 100 మంది నిలి ఒక్కడేస్తాడు, అని ఒక్కని కేక్ తినిపిస్తాడు, చుట్టూ మాత్రం రాజకీయం. నువ్వు ఈ చేతితో చేసే పని ఈ చేయి కూడా తెలియదు. హల్లెలూయా. ఇక నోరు ఉంది కానీ మొత్తం అన్ని పేపర్లకు యాడ్ ఇచ్చి ఒక్క పెన్ గిఫ్ట్ ఇస్తాడు. ఇదిగో నా పెన్ గిఫ్ట్, ఫోటోది మంచిది, నవ్వుతలేనా? నవ్వుతా. ఫోజులు ఇచ్చి ఫోటోలు దిగుతా. నువ్వు ఇచ్చావనుకో, నిజంగా అది క్రీస్తు ప్రేమ. ఎందుకు? ఎవరు చూస్తున్నారు? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద. ఈ భూమి మీద ఏం చేస్తున్నావు, నీ ఇంట్లో ఏం చేస్తున్నావు, జాబ్లో ఏం చేస్తున్నావు, నువ్వు జీవించు కాలములు ఏమేం చేస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన చూపు ఏం గుడ్డిది కాలేదు. ఆయన చెయ్యి నిన్ను ఆశీర్వదించబోవడానికి ఆయన హస్తం కుర్చ కాలేదు. ఆయన హృదయం ఎప్పుడు ఒకటే, ఆయనది ప్రేమ, అంతే. హల్లెలూయా. ఆయన నిన్ను నిత్యము ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని. నువ్వు ఎక్కడున్నావు అని అడగండి.
మంచివారివా చెడ్డవారు, ఏ బ్యాచ్ లో ఉన్నావని. అందుకే ఈ భూమిని ఆకాశం సృష్టించిన దేవుడు అన్ని చూస్తున్నాడు. నీ శ్రమ చూస్తున్నాడు, నీ నిందలు చూస్తున్నాడు, నీ అవమానం చూస్తున్నాడు, నీ ప్రతిదీ ఏదేదైతే వ్యతిరేకంగా వస్తుందో ఆయన రాసుకుంటున్నాడు. హల్లెలూయా. ఒకరోజు నీకు చెక్ ఇచ్చేస్తాడు, ఇక పో నీకు ఏది కావాలంటే అది. హల్లెలూయా. అమౌంట్ రాసే దేవుడు కాదని చెప్పాడు, శ్రమలు రాసే దేవుడు కాదని చెప్పాడు, నీ అవసరతలన్నీ రాసి ఇచ్చేస్తాడు. హల్లెలూయా. అందుకే కీర్తనలు 34:7 వచనం, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి. ఎవరున్నారయ్యా? ఆయన దూత కావలి ఉండి రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఉత్తముడు ఆయన ఐఎస్ఐ మార్కు కంటే గొప్పవాడు. చదవండి. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. భయభక్తులుగా ఉండాలి మనం. యెహోవా యందు భయభక్తులు ఉంచువారికి ఏమీ కొదువలేదు. సింహము పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. యెహోవాను ఆశ్రయించు వారికి హల్లెలూయా. అందుకే అంటున్నాడు కింద, పిల్లలారా మీరు వచ్చి నా మాట దేవుని మాట ఎవరైతే వింటారో శ్రద్ధగా వినటం మట్టుకే వింటారు గాని ఆయనను గైకొనరంట, ఆయన కార్యాలు చేయరంట. క్రిస్మస్ బోనస్ వచ్చింది కానీ నా బ్యాంకులనే ఉండాలి. బ్యాంకు ఒకరోజు ఎత్తేస్తాడు, ఒకరోజు బ్యాంకుకి సిల్లు కూడా పడుతుంది. ఎందుకు సిల్లు పడుతుంది? నీ ఇంట్లో ఎవరికో బాగుండదు, ఆ వచ్చిన డబ్బులు కాస్త హాస్పిటల్కి వెళ్ళిపోతాయి. మనం క్రిస్మస్ లో క్రీస్తు ప్రేమను చూపెడదాం గాక. అంతేకాదు డిసెంబర్ 25 లోపలనే 20 రోజులు 30 రోజులు 31 రోజులే కాదు, 366 రోజులు చూపెట్టాలి. ఒక రోజు ఎక్స్ట్రా చూపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? ముఖ్యంగా భయం, భక్తి, ప్రేమ ఇవి ముఖ్యం. ఏముండాలి? అప్పుడు దేవుని రుచి 100% తెలుసుకుంటాం, ఇతరులకు తెలుపుతాం. నీలో లేని ప్రేమ ఇతరులకు ఎలా చూపెడతావు? హల్లెలూయా. అందుకే నిన్ను దేవుడు చెక్ చేస్తున్నాడు అని చెప్పాడు. అందుకే మనకేముండాలి? భయం, భక్తి, అప్పుడు దేవుని రుచి 100% అని చెప్పండి. ఈ రెండు బైబిల్లో ప్రేమించిన వారు పొందుకున్నారు. అవే భయభక్తి, ప్రేమించి క్షమించడం, ప్రేమించి ఇవ్వడం, క్షమించి ఇవ్వడం. నేనా వాళ్ళ దగ్గరికి పోను, నేనా వాళ్ళకియా, నాకే చెప్పాల, లేదు మాకే లేవు, ఎప్పుడు కూడా అనద్దు. ఎప్పుడైతే నువ్వు మొదటి సమయంన మొదటి జామున లేచి యెహో అంటే దేవుని పాదాలు పట్టుకుంటావో ఆ రోజు నుంచి నీ చరిత్ర మారునుగా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం, నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు. నాకు తక్కువ చెప్తలేను అంటున్నాడు, ఎక్కువ కూడా చెప్తలేను, నాకు తక్కువ చెప్పట్లేను, దేవుని ప్రేమ అని చెప్పండి. చదవండి. నాకు కొదువ కలిగినందున నేను ఎలాగూ చెప్పుటలేదు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ఆల్రెడీ ఉండి నేర్చుకున్నాను. దీన స్థితిలో ఉండగా నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండగా ఎరుగుదును. ప్రతి విషయంలోను అన్ని కార్యములలోను కడుపు నిండుటకును ఆకలి కొనుటకును సమృద్ధి కలిగి ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఆమేన్. ఒకప్పుడు నువ్వు చూస్తున్నావేమో, ఇప్పుడున్నావేమో, కానీ ఒకప్పుడు ఏమి లేని స్థితిలో ఈ రోజు నీకు అన్ని ఇచ్చాడు చూడు. ఫోన్ లేకపోతే ఫోన్, ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్, ఇల్లు లేకపోతే ఇల్లు, భార్య లేకపోతే భార్య, బండి లేకపోతే బండి, A to Z అన్ని ఇచ్చాడు చూడు. నువ్వేం చేయాలి? ఇతరులకు క్రీస్తును ప్రేమ రూపంగా, ఒక గిఫ్ట్ రూపంగా చూపెట్టాలి. ఎప్పుడు నీ సారుకు, నీ మేడంకు, నీ వాళ్ళకు, నా వాళ్ళకు అన్నోళ్ళ కాదు, ఏమి తెలియని వారి దగ్గరికి నేను వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి దేవుని మాటలు చెప్పి, సాక్ష్యం చెప్పి, ఒకవేళ నువ్వు ప్రార్థనా పరుడు అయితే, ప్రార్థనా పర్రాలైతే వాళ్ళ మీద చేతులుంచి ప్రార్థన చేసి రావాలా.
ఇది క్రీస్తు ప్రేమ. నన్ను 13వ వచనం, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. మరి మనకు రావాలి కదా, మనకు ఉంటేనే కదా చేసేది. కొంతమంది క్వశ్చన్లు ఇవే, నాకే లేదు, నీకు ఉండదు. మరి ఎప్పుడైతే ఉన్న దాంట్లో నీ సాక్ష్యాన్ని ఎప్పుడైతే పంచుకుంటావో, క్రీస్తు ప్రేమను పంచుకుంటావో, అప్పుడు మొదలవుతుంది. నేను ఆయనను నా శ్రమలలో మీరు పాలు పుంజుకొనినది మంచి పని. హల్లెలూయా. నీ శ్రమలో నువ్వు ఇస్తావు చూడు, నీ శ్రమలో బయటికి వెళ్తావు చూడు, నీ శ్రమలో ఇతరులను పరిచయం చేస్తావు చూడు క్రీస్తును, అప్పుడు నిజమైన ప్రేమను పొందుకుంటావు. దేవుని దగ్గర నేర్చుకోవాల్సినది ప్రేమ. ఏం నేర్చుకోవాలి? చెప్పుకోవాలి, దేవునితోనే చెప్పుకోవాలి. నువ్వు ఏ సమస్య ఉన్నా, ఆశీర్వాదం ఉన్నా, ఒకవేళ అన్ని సమస్యలైనా దేవుని దగ్గర మొరపెట్టాలి. లేదా అంతా ఇచ్చేశాడు నీకు, ఇక దేవుని దగ్గర కావాలి. ప్రభువా నన్ను వాడుకో, ఇదిగో నీ చిత్తం ఏమై ఉంది. ఆమేన్. మనకు ఏది ఎప్పుడు ఇవ్వాలో అది ఆయనకు తెలుసు. అంతేకాదు మన స్థితిగతి ఎరిగి ఉన్న దేవుడు ఆయన ప్రేమమయుడు. ఇవన్నీ నేర్పింది మన సాక్ష్యమే, అదే సిలువ అనే ప్రేమ. హల్లెలూయా. సిలువలో ఆయన తగ్గించుకున్నాడు, ఆయన ముఖం మీద ఉంచారు, కొట్టారు, దూషించారు. రే నిన్నెవరు రాబాయి కొట్టింది అని అన్నారు, తమాషాలాడారు యేసుప్రభుల వారితో. కానీ ఆయన ఒక్క మాట కూడా అనలేదు. ఆమేన్. దేవుడు చూపే జీవితంలో మనం ఎదగాలి. దేవుడు చూపెడతాడు నీకు, ఇదిగో ఈ మార్గంలో వెళ్ళు, ఇంకో ఇక్కడుండు, ఈ పని చేయి, ఇది చేయని నీకు ఎప్పుడైతే చెప్తూ ఉంటాడో అప్పుడు ఆశ్చర్యకరుడు నీలో పనిచేస్తూ ఉంటాడు. అందుకే ఈ శ్రమలలో ప్రేమగా జీవించు. ఇప్పుడు శ్రమలున్నాయా, కష్టాలున్నాయా, కరోనా మొత్తం నీ దగ్గరే ఉందా, జాబ్ లేకుండా ఉన్నావా, ఏం లేకుండా ఉన్నావా, అయితే నేను రూఢిగా నమ్ముతున్నా దేవుడు నీతో ఉన్నాడు. అందరూ వదిలిపెట్టినప్పుడే దేవుడు ఉంటాడు. చెప్పాలా? అందరు ఉన్నప్పుడు దేవుడు ఎందుకు? నువ్వు దేవుణ్ణి పిలువవు. అప్పుడు నీ దగ్గర డబ్బు ఉందనుకో, అబ్బా నాకు డబ్బి, ఇల్లు ఉందనుకో, అబ్బా నాకు ఇల్లు, అబ్బా నాకు బైక్ ఉంది, బైకి, అట్లా అడుగుతారా? లేనిది అడుగుతాం. ఆమేన్. దేవుడు కూడా అంతే, నీ దగ్గర లేనిది ఇచ్చి చూస్తాడు, లేమిలో కూడా చూస్తాడు. ఏం లేనప్పుడు కూడా వచ్చి చూస్తాడు, కూర్చుంటాడు, అప్పుడు మాట్లాడు. నీకే డౌట్ వస్తుంది, అసలు దేవుడు ఉన్నాడా అనే డౌట్ నీకే స్టార్ట్ అవుతుంది. నువ్వే అంటావు, నువ్వే దూసిచ్చేస్తావు అప్పుడు నోటి ద్వారా. ఏం ప్రేమ గల దేవుడు బాయ్, క్రిస్మస్ ఇంకా 4 రోజులు లేదు, నాకు బట్టలు లేవు, నాకు కారు లేదు, నాకు బైక్ లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, ఈ కరోనా పోతలే, ఏం అవసరం లేదు. ఆమేన్. ఒక నాతో చెప్పండి, దేవుని ప్రేమ ఉంటే చాలు, దేవుడు నీకు తోడుంటే చాలని చెప్పండి. హల్లెలూయా. ఆయనే ఆత్మ గనుక భయపడనే. ఈ భూమి ఆయనదే, ఆకాశం ఆయనదే, నువ్వు కూడా ఆయన దానివే. హల్లెలూయా. హగ్గై 2వ అధ్యాయం 3-4 వచనాలు ముగించుకుందాం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు గదా, అట్టి వారికి ఇది ఎదుటగా కనపడుచున్నది, దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచుచున్నది గదా. ఆయనను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెబెరీబేలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడు యెహోయాదాకు కుమారుడు అయిన యెహోషువ ధైర్యము తెచ్చుకోనుము. మనం ఏం చేయాలి? ఆధైర్యపడనే. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఉన్నది లేనట్టయినా, లేనిది ఉన్నట్టయినా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఆధైర్యపడనే. అందుకే దేనిని గురించి ఆధైర్యపడకు. ఒక్క నవతం చెప్పండి, ఏదైనా ఆధైర్యపడ. నీకు నాకు ఉన్న దాంట్లో దేవుని ప్రేమను చూపెట్టాలి. నీకు చిన్నప్పుడు ఒక కేక్ పట్టుకొని పోయి ఇచ్చినావా? స్కూల్లో ఏమి ఇచ్చినావు? నీ దగ్గర లేని స్థితిలో ఉన్నావా? రూపాయి చాక్లెట్. ఆమేన్. హల్లెలూయా. ఇంత బూంది, ఇంత మైసూర్ పాక్ తీసుకుపోయి చాలు. నువ్వు అప్పు చేసి క్రిస్మస్ చేసే అవసరం. క్రీస్తు ప్రేమను ఇంటికి వచ్చిన వారిని బిర్యానీ వండేస్తావా? పొద్దుగాలని ఒక 2 రోజులు ఉన్నారంటే ఇక పోతారేమో, ఇక రేపు వెళ్ళిపోతారు. అబ్బా మాగా పోతారా నాయన, ఇలా ఇంత చికెన్ తేపో వండి పెడదాం, బగారానం చేద్దాం, ఇక దరిద్రం పోతుంది. అలా ఉండద్దు క్రిస్మస్. నీ లోపట అంతరంగంలో నుంచి ప్రేమ పొర్లారునుగా. అందుకే నీకు నాకున్న దానిలో దేవుని ప్రేమను చూపెట్టాలి. దేవుడు ఒక్కడే అంతం వరకు నిత్యం మనకు తోడుగా ఉంటాడు. ఎవరు? ఎప్పటి వరకు? అంతం వరకు. ప్రేమలో క్రీస్తులో ఉన్నది ఇదే, భయపడకు.
బైబిల్ ఏం చెప్తుంది నీకు? అస్సలు మనం భయపడద్దు, దిగులు చెందద్దు, లోకం వైపు చూడనే వద్దు. ఆమేన్. నీకు ఉన్న దాంట్లో దేవునికి ఇచ్చి చూడండి, దేవుని ప్రేమ మీలో కుమ్మరించబడునుగా. రైట్, ప్రార్థన చేసుకుందాం. అందుకే క్రిస్మస్ లో క్రీస్తు ప్రేమను చూపిస్తున్నావా? చూపెట్టుదుగాక. అందుకే క్రిస్మస్ ఇతరులకు ప్రేమను చూపించాలి, నీ సాక్ష్యాన్ని చూపెట్టాలి. మనల్ని కాదు చూపెట్టుకున్నది, మన డ్రెస్సింగ్ని కాదు, మన ఇంటి అలంకరణ కాదు, చర్చి మందిరం యొక్క దైవసేవకుని దగ్గర తీసుకువస్తే దైవసేవకుడు ఇస్తాడేమో, చూస్తాడు. కానీ నిజంగా నీకు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి రావాలంటే పరలోకం నుండి. అలాంటి కృప దేవుడు నీకు, నాకు, మనందరికి ఇచ్చునుగా. ప్రార్థన చేసుకున్నాము. తండ్రి స్తోత్రం. ఇదిగో ఇంతవరకు మరొక క్రొత్త కోణంలో నాతో మాతో మాట్లాడిన రీతిని బట్టి వందనాలు. అవును ప్రభువా, ఎంతైనా ప్రేమ గల దేవుడవు, నమ్మదగిన దేవుడవు. నీకు ఇస్తే అణిచి కుదిసి ఇస్తానని వాక్యం సెలవిస్తుంది. అలాగే బీదలలో ఎవరికైనా చేస్తే నీకే చేసినట్టు అన్నావు కనుక హాస్పిటళ్లలో, జైళ్లలో, నైనా రోడ్ల మీద, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ఎక్కడెక్కడో ఉంటారు ప్రభువా. వాళ్ళందరికీ సువార్త ప్రకటించే యోగ్యత నాకు, మాకు, మా అందరికి దయచేయమని. 25వ తారీఖు బ్యాప్టిస్టులను గుర్తు చేసుకోండి. 30వ తారీఖు ఆల్ నైట్ ప్రేయర్ను గుర్తు చేసుకోండి. వాగ్దానాలు గుర్తు చేసుకోండి. క్యాలెండర్లు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఎవరెవరైతే బంధకాలలో చూస్తున్నారో వారందరిపై నీ గాయపడ్డ హస్తం ద్వారా ముట్టమని, నీ ప్రేమతో నింపమని. ఇదిగో సంఘంలో ఉన్న బిడ్డల కోసం, అనారోగ్యంతో ఉన్న బిడ్డల కోసం, జాబులు లేని బిడ్డల కోసం, ఇంకా ఏ పని లేదనుకున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తొందరలో సాక్ష్యం చెప్పేటట్టు కృప, ఏం లేని స్థితిలో గవర్నమెంట్ జాబులు వచ్చునుగాక, ఆశ్చర్య కార్యాలు జరుగునుగాక, అద్భుత కార్యాలు జరుగునుగాక, లేమి దూరం అవునుగాక. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ఒక్కనువే, ప్రేమ స్వరూపి గనుక మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ఈ కొద్ది ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో విత్తబడ్డ వాక్యాన్ని 30 60 100 ఫలింపచేయమని, చూస్తున్న బిడ్డలందరినీ ఆశ్రయించి దీవించమని, నిజమైన ప్రేమలోకి నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. షాలేము రాజు నీవే, సకల మహిమ ఘనత నీకే దేవా. షాలేము రాజు నీవే, సకల మహిమ ఘనత నీకే దేవా. మహిమా ఘనత ప్రభావముల్ నీకే, మహిమా ఘనత ప్రభావముల్ నీకే. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు రక్తంలో సంపూర్ణ విడుదల కలుగునుగాక, అపవాది క్రియలు నాశనమైపోనుగాక. మన యేసుకే మహిమ చెల్లునుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు అనే శక్తిగల నామంలో అడిగి వేడుకొని పొందున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.